ఇవాళ అయితే ఆద్యని ప్రాంక్ చేద్దాం. డైలీ ఈవినింగ్ అయితే నేను పాపని రిసీవ్ చేసుకోవడానికి వ్యాన్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇవాళైతే నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ అయితే వెళ్ళాడు తీసుకురావడానికి. సో తను ఖచ్చితంగా మమ్మీ ఏది డాడీ అని అడుగుతుంది. సో నేను దాచుకుంటా, తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. వీడియో అయితే క్యాప్చర్ చేస్తా, ఓకేనా? యాక్చువల్ నేను దాచుకుంటున్నా గైస్, బట్ తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి. చూద్దాం. ఇంకా తనైతే రాలేదు చూడండి. నేనైతే డోర్ తీసి ఉంచాను, మళ్ళీ బెల్ కొడితే మళ్ళీ నేను తీయాల్సి వస్తుంది కదా, అందుకనేసి డోర్ తీసి ఉంచా. చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. నేనైతే దాచుకుంటున్నా. నేను ఎక్కడ దాచుకున్నానో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది గైస్. మొత్తం వీడియో చూడండి, ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మాకు వ్యాన్ రావడానికి 2 వేస్ ఉంటాయి. సో మేము ఇంకో వేలో వెయిట్ చేస్తున్నాం. డైలీ అట్లనే వస్తాడు. వేరే అతను వస్తే మాత్రం సీసీ రోడ్ నుంచి వస్తాడన్నమాట. సో వేరే అతను వచ్చాడు, వ్యాన్ డ్రైవర్. ఇంకా మా హస్బెండ్ ఏమో వేరే రూట్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఇంకా వ్యాన్ ఇటు వచ్చేసిందని పాప దగ్గరికి వెళ్ళాడు రిసీవ్ చేసుకోవడానికి. నిజంగానే అడిగిందంట మమ్మీ ఏది అనేసి. ఇంకా తను అప్పుడు చెప్పకుండా నార్మల్గా ఇంకా ఇంటికి వస్తుంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు చెప్పాడన్నమాట. మీరే వినండి. అండ్ మమ్మీని తాత వాళ్ళు అర్జెంట్ రమ్మని ఫోన్ చేశాడు. నిజంరా? నువ్వు చూసుకోపో. నిజం తల్లి. అయితే ఆగు చెప్తా. అయితే నేను ఎవరి కోసం చూస్తున్నావు? తాత ఫోన్ చేసి మళ్ళీ తొందరగా అంటే వెళ్ళింది మమ్మీ. నైట్ వస్తా అంటారు. నా బొమ్మతాను కదా, నైట్ వస్తానన్నదే. మన షాప్కి వెళ్దామా? షాప్కి వెళ్దామా? ఏం కొనుక్కుంటావు? చూద్దామా? మమ్మీ ఎక్కడ ఉందో చూద్దాం. నిలబడు. ఏంటి పాప షాప్? చూడు మమ్మీ ఎక్కడుందో. ఇక్కడుందా? లేదా? ఇక్కడుందో చూడు. లేదా? ఎక్కడ పోయింది మమ్మీ? ఊరికిపోయిందేమో. మంచం కింద ఉందేమో చూడు. ఇంట్లో చూడు ఉందేమో. చూడు ఇంట్లో చూడుకో, అటు చూడుకో. డోర్ పక్కన ఉందేమో చూడు. అది బాత్రూంలో దాచుకుందేమో రా మమ్మీ. మరి ఎక్కడ పోయింది? మరి మరి ఎక్కడ పోయిందిరా? బయట ఉందేమో చూద్దాంపా. అటు అటు ఆంటీ వాళ్ళ సైడ్ ఉందేమో చూద్దాం. ఓ తాత ఫోన్ చేసి ఒక్కసారి రామ్మా అంటే ఊరికి పోయింది. ఏంటమ్మా? నేనున్నా కదమ్మా, నేను బయటికి తీసుకెళ్తా అన్నా కదా. ఈ పైకి ఎక్కి చూడు, మెట్లెక్కి చూడు, మెట్లెక్కి చూడుకో. యాక్చువల్లీ తను అట్లా మమ్మీ కావాలని ఏడుస్తుంటే లిటరలీ నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా నేను ఎక్కడున్నా అని పిలుద్దాం అనుకుంటున్నా, బట్ చూద్దాం ఇంకొక కొద్దిసేపు అనేసి అట్లనే దాచుకున్నా. ఎక్కడ దాచుకున్నానో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, మీకే తెలిసిద్ది. సో ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే నా పాపని ఏడిపించాలని కాదు, బట్ నిజంగానే నేను డైలీ ఈవినింగ్ నేనే వెళ్తా కదా. సో ఒకవేళ నిజంగానే నేను ఊరికి వెళ్ళినా లేకపోతే ఎటైనా వెళ్ళినా తను ఉండగలుగుతుందా లేదా అని ఒక టెస్ట్ మాత్రమే. అట్లా కూడా నాకు అర్థమవుతుంది కదా అనేసి నేను అట్లా చేసిన. అండ్ ఇంకేంటంటే సో తను మొత్తం వెతికింది.
సో ఎవరు కూడా తిట్టుకోకండి వీడియో చేసి పాప నేర్పిస్తుంది వీడియోస్ కోసం అని అట్లా. సో అట్లని కాదు, నాకు ఒక క్యూరియాసిటీ ఉందన్నమాట. నిజంగా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేసి, అందుకని రికార్డ్ చేశా. నేను చూశారు కదా, టీవీ దగ్గర ఫోన్ పెట్టా అండ్ ఇంకో మంచం మీద ఫోన్ పెట్టా. ఇంకా మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి తను కూడా రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిండు. సో అసలు నన్ను వదిలేసి స్కూల్కి వెళ్ళిందంటేనే తను గ్రేట్ అసలు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండి, ఇంకా ఈవినింగ్ మమ్మీతో అయినా స్పెండ్ చేయొచ్చు, మమ్మీ డాడీతో అనేసి అనుకుంటారు కదా. ఫైనల్గా నేను కనపడకపోతే అట్లా రియాక్ట్ అవుతుందన్నమాట అని నాకు తెలిసింది. లిటరల్లీ నేను చాలా అసలు నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది తను మమ్మీ కావాలి అని ఇట్లా ఏడుస్తుంటే. సో ఎవరు కూడా తిట్టుకోకండి. కొంచెం ఇల్లు అయితే కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది, ఏమనుకోకండి గైస్. అది అన్‌ప్లాన్డ్ అన్నమాట. అట్లా ప్రాంక్ చేసేసిన. తను ఫుల్ ప్రాంక్ అయిపోయింది. తనకి అంటే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే కూడా ఎందుకు తీస్తుండని డాడీ తెలియదు కదా. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫైనల్లీ నేను ఎక్కడ దాచుకున్నా అంటే డోర్ సైడ్ దాచుకున్నా. ఎక్కడ దాచుకున్నా తను కనిపెట్టిద్ది. సో అందుకని మంచం కింద దాచుకున్నా గైస్.